బంగారు తల్లి, లెమన్ రైస్ పులిహోర ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకో. ఇవే ఎన్ని రోజులైనా చెడిపోదు. నువ్వు అనుకున్నట్టు గజేంద్రుడు అంత మంచివాడు కాదు. వాడికి ఆల్రెడీ పెళ్ళైపోయింది. జస్ట్ మిస్, నువ్వు బతికిపోయావు. మేము నీకు మంచిదే చేసాం. డాట్. హలో, చెప్పేది జాగ్రత్తగా వినండి. హలో, చెప్పండి. నేను మిమ్మల్ని చూస్తూనే ఉన్నా, మీరు నన్ను చూడడానికి ట్రై చేయొద్దు. మీరు వచ్చిన కాల్లో డబ్బు వదిలేసి ఒక ఆటో పట్టుకుని పక్కనే ఉన్న వినాయకుడి గుడి దగ్గరికి వెళ్ళండి. డబ్బులు బ్యాగులు ఏదైనా ట్రాకర్ పెట్టి నన్ను పట్టి అనుకున్నావో నీ చుట్టూ 12 మంది నిన్ను పక్కాగా ఫాలో అవుతూ వస్తారు. 10 లక్షలకి 12 మందా? ఏ సరిపోరా? చూడు, వెంటనే ఆటో పట్టుకుని వినాయకుడి గుడికి వెళ్తే మేము తీసుకెళ్ళిన కారు అక్కడే ఉంటుంది. అది తీసుకుని అలాగే ఇంటికి వెళ్ళిపో. డబ్బులు తీసుకుని నన్ను చీట్ చేసేస్తే? నువ్వు డబ్బు ఇవ్వకుండా మరి మమ్మల్ని మోసం చేస్తే? ఇలా చూడు, నీ దగ్గర కేవలం డబ్బే ఉంది, మా దగ్గర అమ్మాయి ఉంది. కాబట్టి మేము చెప్పినట్టు నువ్వు చెయ్యాలి. పో. హలో హలో హలో, వదిలేసి ఆటోలో ఆటో బండిది పక్కన ఉన్న వినాయకుడి గుడికి వెళ్ళు. త్వరగా త్వరగా, కొంచెం ఫాస్ట్. వెనకాల 12 మంది ఫాలో అయ్యి వస్తారన్నాడు, ఒక్కరు కూడా లేరు. ఇక్కడేనయ్యా. పాపు, ఇదిగో. అమ్మాయి కనిపించట్లేదే. రే సూపర్ రా, ఇకపై మన ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవచ్చు. ఎవరికి డౌట్ రాకుండా ఒక బండి మాత్రం అరేంజ్ చేయరా. షార్ప్ గా 12 గంటలకి ఆ అమ్మాయిని బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర వదులుతామని చెప్పి చందన బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర వదిలేద్దాం, సరేనా? రే, నువ్వు నీ ఫోన్ నుంచి కాల్ చేసి ఇరుక్కోవద్దు. వేరే ఏదైనా ఫోన్ కనెక్ట్ చేసి వాళ్ళతో మాట్లాడు. సూపర్. హలో హలో, అయ్యయ్యో బ్యాలెన్స్ కట్ అయిందే. సార్, ఫోన్ ఇస్తారా? ఒక అర్జెంట్ కాల్ మాట్లాడాలి. థ్యాంక్ యూ సార్. ముందు అమ్మాయి దొరికినాయి, ఆ తర్వాత వీళ్ళని. హలో హలో సార్, నేనే. వాయిస్ చెప్పండి. మీ కార్ని ఇంత న్యాయంగా వదిలిపెట్టామంటే మీ అమ్మాయిని కూడా అంతే న్యాయంగా వదులుతాం, బాధపడకండి. నైట్ 12 గంటలకి చందన బ్రదర్స్ బ్రిడ్జ్. లేదు, అది బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర వదులుతా, వచ్చి తీసుకెళ్ళిపోండి. బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జా? హలో, ఏంటండి డబ్బులు తీసుకుని ఇలా తిప్పుతున్నారు? ఓకే 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 ఓకే. చందన బ్రదర్స్ చెప్పానా, బొమ్మన బ్రదర్స్ చెప్పానా? రే మామా, నాకు నా పెళ్ళాం గుర్తే వస్తుందిరా. కానీ పెళ్లికి ఊరేగి నుంచి హనీమూన్ దాకా అంతా మన జిల్జిల్ ట్రావెల్స్ నుంచి బండి రావాలి, కానీ కరెక్ట్ టైంకి రావాలి, లేదంటే చాలా కోపం వస్తుంది. ఏ టైంలో ఏం మాట్లాడుతున్నావు? ముందు వెళ్ళి తలుపుతాయి, నేను ఒక ఫోన్ మాట్లాడేస్తాను. మనం ఏ టైంలో జిల్జిల్ ట్రావెల్స్ అని ఒకటి స్టార్ట్ చేసామో అప్పటి నుంచి ఒకటే టెన్షన్. హుషారుగా నన్ను ముందు పంపించి నువ్వు వెనక దారిలో వచ్చావు. ముందు వెళ్ళి కార్ డోర్ తీరా, త్వరగా వెళ్ళు. ఏంటి నీకు ప్రాబ్లం? మేమేంటి వదలబోతున్నాం? ఏంటి మాకు టార్చర్? చూసిరా, దొరికేస్తుందేమో. నోట్లో ప్లాస్టర్ అతికించి అక్కడెక్కడైనా పడేసే. నేను బండి నువ్వు దాన్ని తీసుకుని త్వరగా రా. లెమన్ రైస్ తిన్నావు, ఇంత బరువు ఉన్నావంటే? రే, డబ్బులు భద్రంగా ఉంది కదా. పోలీసు వాడితో మాట్లాడాను, నైట్ డ్యూటీలో ఉన్నాడంట. అమ్మాయిని వాళ్ళ ఇంట్లో దింపేసి వాడు మొహం మీద డబ్బులు పడేసి వద్దాం. రే, మిగతా డబ్బుని నువ్వు నీ పెళ్లి కుంచుకో. సారీ రా, నా సమస్యకి నేను ఇబ్బంది పెట్టాను. ఛే, డబ్బు కోసం అమ్మాయిని. సరే పద వెళ్దాం. సడన్ గా వీడికేమైంది?
రే ఇప్పుడు నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? వాడేంటి లేనివాడా? అడగంగానే 10 లక్షలు తీసి ఇచ్చాడు కదా. మనకు అవసరం కాబట్టి మనం చేసిన తప్పులో కూడా న్యాయం వెతుకుతూ ఉంటాం కదా. ఇటు చూడు, ఇక్కడ న్యాయాలు తప్పులు ఏమి లేవు. ఆ పోలీసు వాడు చెప్పాడు కదా, మీరు మర్డర్ చేయండి, కిడ్నాప్ చేయండి, ఏమైనా చేసి డబ్బులు తీసుకురండి అని. రే ఎటెళ్తున్నావు రా? అటు వెళ్ళాలి. ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు చెప్పిన చోటకే వెళ్తున్నాను. రే నేను చెప్పిందా? రే చందన బ్రదర్స్ బ్రిడ్జ్ అటు ఉంది. చందన బ్రదర్స్ బ్రిడ్జా? రే నువ్వు చెప్పింది బొమ్మనా బ్రదర్స్ బ్రిడ్జ్ రా. బొమ్మనా బ్రదర్స్ లో ఎన్నిసారి ఫ్రిడ్జ్, టీవీ, వాషింగ్ మిషన్ అన్ని తీసుకున్నాను తెలుసా? నాకే చెప్తున్నావు నువ్వు. బొమ్మన బ్రదర్స్ లో ఫ్రిడ్జ్ టీవీ తీసుకున్నావా? రే ఇప్పుడు తప్పుగానే చెప్తున్నావు. అక్కడ బట్టలు అమ్ముతారా? ఏదో ఒకటి అమ్మని. నువ్వు నాకు చెప్పింది ముఖ్యమా, నేను వాళ్ళకి చెప్పింది ముఖ్యమా? నేను చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు బ్రిడ్జ్ దగ్గరే ఉండి ఉంటారు. మనం కరెక్ట్ గా అమ్మాయిని బ్రిడ్జ్ పైన వదిలేసి వెళ్ళిపోదాం. ఓకే? కరెక్ట్ గానే చెప్పుంటాడా? ఆ. ఆ? ఏంట్రా రోడ్డు క్లోజ్ చేసి ఉంది? సరే నువ్వు తిరిగెళ్ళు, మనం తీసుకెళ్ళి అక్కడే వదిలేద్దాం. అటు వెళ్తే మనం కన్ఫామ్ గా దొరికిపోతాం. కొంచెం అడ్జస్ట్ చేసి పైకి వెళ్ళిపోతాం. అక్కడే ఎవరు ఉండరు. అలా అంటావా? ఆ, క్షణంలో క్లియర్ చేసేస్తా. దా, దా, దా. వెళ్ళు వెళ్ళు. అబ్బా వీడెప్పుడు? రే ఇక్కడ ఇరుక్కుంది, అది కూడా చూడమా ఏంటి? ఓకే. హలో రేయ్, డబ్బు రెడీ చేసావా లేదా? సార్ నేను డబ్బు అరేంజ్ చేసాను సార్. ఎప్పుడు ఇస్తావు? సార్ ఇవాళ నేనే తీసుకొచ్చి ఇస్తాను సార్. రే ఇక్కడ వదిలితే అమ్మాయి కరెక్ట్ గా వెళ్తుంది. అరే నువ్వు అక్కడివి. ఆ అమ్మాయి చాలా హుషారు. కాస్త ఆలస్యం అయి ఉంటే నా తల పగల కొట్టేది. దీన్ని ఇక్కడ కాదు, నార్త్ లో వదిలేసినా కూడా ఇంటికి భద్రంగా వెళ్ళిపోద్ది. దిగు. అమ్మాయి కనిపించట్లేదురా. డబ్బులు కూడా తీసుకెళ్ళిపోయిందా? అప్పుడు చెప్పండి తిరిగి వెళ్దావరా అని. నువ్వే సేఫ్ అది ఇది పారిపోయింది. ఇప్పుడు ఏం చేయాలరా? ఇదిగో అన్నిటికీ కారణం నువ్వే. నువ్వు సరిగా కట్టిపడేసి ఉంటే అమ్మాయి ఎస్కేప్ అయ్యేదా? అనవసరంగా నా మీద ఎక్కుతున్నావు. వచ్చు కోపానికి మొహం పగల కొట్టేస్తాను. నోరు మూసుకుని ఉండు. హలో హలో సార్, ఎక్కడ ఉన్నారు మీరు? మీరు చెప్పినట్టు బొమ్మనా బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాను. దీనికి అప్పుడే చెప్పాను. తప్పుగా ఏంటి చెప్పి బొమ్మన బ్రదర్స్ బ్రిడ్జా? మిమ్మల్ని చందన బ్రదర్స్ బ్రిడ్జ్ దగ్గరికి రమ్మన్నాను. ఇప్పుడు ఎక్కడున్నారు? బొమ్మనా బ్రదర్స్ బ్రిడ్జ్ పైనే ఉన్నాను సార్. బ్రిడ్జ్ పైన చూడండి, మీరు చేసేది పెద్ద తప్పు. మీరు స్ట్రైట్ గా పంచగొట్ట బ్రిడ్జ్కి రండి. ఏంటి పంచకొట్టనా? ఏంటి ఆట ఆడుతున్నారా? అదిగా అదిగా అక్కడ ఉన్నారు వాళ్ళే అనుకుంటా. రేయ్, వాడు ఇక్కడే ఉన్నాడు రా. త్వరగా వెళ్ళు. దుర్మార్గులారా, దొరికారా?